చాలా గంభీరమైనటువంటి వాక్యం ఈ ఫస్ట్ సెషన్లో విన్నాము. ప్రైజ్ గాడ్, ఐ జస్ట్ థ్యాంక్ గాడ్. మరి ఈ సెషన్లో మీరు గమనిస్తే నాకు ఇవ్వబడినటువంటి టైటిల్స్లో 3 టైటిల్స్ ఉన్నాయి. మొట్టమొదటి సెషన్ వచ్చేసి అన్వేషణ, పాలస్తీనా నైసర్గిక స్వరూపం, ఎక్స్ప్లోరింగ్ ద ఫేస్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. ఇది ఒక మెసేజ్ కాదు, బైబిల్లో ఉన్నటువంటి అంటే ఈ మిడిల్ ఈస్ట్ లేదా ఈ పాలస్తీనా గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. ఒక 15 పాయింట్స్ని నేను తేవాలనుకుంటున్నాను. అయితే వీటిని గమనించినందువలన వాక్యం చదివేటప్పుడు కొన్ని విషయాలు మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి, కొంచెం మీనింగ్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎక్స్ప్లోరింగ్ ద మిడిల్ ఈస్ట్ అన్నటువంటి టాపిక్ని మనం తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదటిగా ఇది అన్వేషణ, పాలస్తీనా నైసర్గిక స్వరూపం. మనం ఆదికాండం చూస్తే ఆదికాండంలో 1 నుంచి 11 అధ్యాయాల వరకు మానవుని సృష్టి, మానవుని యొక్క పతనము, ఆ తర్వాత జలప్రళయంతో దేవుడు సమస్తాన్ని నాశనం చేయడము, నోవహును ఎన్నుకోవడము, ఆయన యొక్క పిల్లలు ఏ విధంగా విస్తరించారు, ఆ సమాచారం మనకి మొదటి 11 అధ్యాయంలో ఉంటుంది. 11 అధ్యాయం చూస్తే బాబేలు గోపురం గురించి కూడా ఉంటుంది. 12వ అధ్యాయం నుంచి యాక్చువల్గా దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు, అబ్రహాం అనే మనిషిని ఎన్నుకొని ఇంకా ఆయన ద్వారా తన రక్షణ ప్రణాళికను ఇంకా ఎగ్జిక్యూషన్ అనమాట. ఒక మనిషిని ఎన్నుకోవడము, ఆయన ద్వారా ఒక దేశాన్ని ఏర్పరచడం, ఆ దేశం నుంచి యేసుక్రీస్తు ప్రభువు రావటం, మనకి ఆ విధంగా కొనసాగుతాం. ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ కోసం మనము నోవాహు నుంచి ప్రారంభిస్తున్నాము. మనకు తెలుసు కదా, నోవాహు కుమారులు అంటే షేము, హాము, యాపేతు అంటాము. కానీ యాపేతు పెద్దవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు కానీ జెనసిస్ 10th చాప్టర్ చదివితే మనకు తెలుస్తుంది. అయితే వీరి ద్వారా వచ్చినటువంటి ఖండాలు అంటే దేశాలు కానీ ఎలా అంటే మనకి యాపేతు నుంచి యూరోప్ ఖండం అనుకుంటాము, ఆ తర్వాత షేము నుంచి స్పెషల్గా ఏషియా అంటాం కానీ ఆ మిడిల్ ఈస్ట్ అనమాట మెయిన్గా, ఆ తర్వాత ఆఫ్రికా ఖండము, ఆ ప్రదేశాలు అన్నీ హాము నుంచి వచ్చాయి. రైట్. అయితే కొంతమంది స్కాలర్స్ ఒక బిట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు ఏమంటారంటే ఈ ఏషియాలో కూడా ఈ నార్త్ ఏషియా ఉంది చూడండి, ఇప్పుడు రష్యా, వాళ్ళు కూడా యాక్చువల్గా యాపేతు సంతానమని ఒక అడుగు ముందుకేసి కొంతమంది స్కాలర్స్ చెప్తుంటారు. ఆ తర్వాత అయితే ఏషియాలో పర్టికులర్గా మిడిల్ ఏషియా అనమాట, మిడిల్ ఈస్ట్, అది వచ్చేసి షేము సంతానమని. ఆ తర్వాత ఏషియాలో సౌత్ ఏషియా ఇంక్లూడింగ్ ఇండియా కానీ ఇవన్నీ దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మిక్స్చర్ విత్ ఆఫ్రికన్స్ అన్నటువంటిది కూడా ఒక టాక్ ఉంది. అయితే ఇదేంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్, అసలు ఎలా ఈ ప్రపంచం, ఈ దేశాలు ఎలా వచ్చాయి ఈ నోవాహు నుంచి అన్నటువంటి దాని కొరకు ఈ వివరాలు నేను మీకు ఇస్తున్నాను. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఆన్ దీస్ థింగ్స్. దీంట్లో అంతగా బల్లగుద్ది మనం చెప్పేదేమి లేదు. రైట్. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిట్స్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఈ పర్టికులర్ పిక్చర్ మీకు చాలా ఫెమిలియర్. ఈ పర్టికులర్ ఈ పిక్చర్లో మీరు ఇప్పుడు స్టార్ మార్క్ పెట్టాను చూడండి, అదే మధ్యధరా సముద్రము, అక్కడే ఒక బోర్డర్ అనమాట, ఈస్టర్న్ ఆ తూర్పు సైడ్ బోర్డర్గా మనకి ఇజ్రాయెల్ దేశం ఉంది. వాళ్ళకి నార్త్ వైపు వచ్చేసి అంటే యూరోప్ ఖండం అనమాట, అంటే నార్త్ వెస్ట్ అనొచ్చు. మన భాషలో చెప్పాలంటే ఐ థింక్ వాయువ్యము అంటాం చూడండి, అది యాపేతు సంతానము. ఇది మిడిల్ ఈస్ట్ అనమాట, ఇక్కడ షేము సంతానము, ఇది ఏషియన్ కాంటినెంట్, ఆసియా ఖండము. ఆ తర్వాత ఆఫ్రికా ఖండం ఇక్కడ ఉంది చూడండి. మీరు ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ఈ పైన యూరోప్ ఖండము, ఈ యొక్క దానికి ఫేస్ అంటే ఈస్ట్న ఏషియా ఖండము, ఈ కింద వైపు మనం చూస్తే ఇక్కడ ఈ దక్షిణం అనండి వెస్ట్, ఈ కార్నర్లో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ ఉందన్నమాట. సో ఐ మీన్ దిస్ ఈజ్ జస్ట్ టు హ్యావ్ అసలు నోవాహు నుంచి ఈ ఖండాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అన్నదానికి ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ పిక్చర్ అనమాట. రైట్. ఆ తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే భౌగోళికంగా
ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించాలి భౌగోళికంగా. మీకు వాక్యాన్ని చూస్తే నా దేశము అంటే ఇజ్రాయెల్ దేశం గురించి నా దేశము అని దేవుడు చెప్పడం జరిగింది. యెహోవా దేశము అని కూడా చెప్పడం జరిగింది. నా స్వాస్థ్యము, ప్రతిష్ఠితమైన దేశము అంటే దేవునికి ప్రతిష్ఠితమైన దేశము, నేను విచారించి కనుగొనిన దేశం అంటాడు ఒక చోట, పాలు తేనెలు ప్రవహించు దేశము, సకల దేశములకు ఆభరణమైన దేశము. ఇంకా చాలా టైటిల్స్ ఉన్నాయి, బట్ ఐ జస్ట్ బ్రాట్ బిఫోర్ యూ కొన్ని టైటిల్స్. అంటే ఆ దేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రకమైనటువంటి టైటిల్స్ తోటి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని చెప్పడం జరిగింది. అయితే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం మీరు చూస్తే, ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. నేను అక్షరమంతా రాయలేదు, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ యువర్ ఫోకస్ ఆన్ దట్ లిటిల్ థింగ్. భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి, భూమి నట్ట నడుమ. యాక్చువల్గా ఇంగ్లీష్లో చూస్తే ద నావెల్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమికి బొడ్డు భాగం. ఎగ్జాక్ట్గా అదే పదం హీబ్రూ వర్డ్లో అదే బొడ్డు అన్నటువంటి పదం, ద నావెల్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఈ ప్రపంచానికి బొడ్డు మనుషులకు ఉన్నట్టు ఉంటే అది ఇజ్రాయెల్ దేశమే అని అక్కడ దట్స్ వాట్ ద ప్రాఫిట్ చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే మనకి ఎగ్జిస్టింగ్ మ్యాప్ను కూడా మనం చూస్తే, ఎగ్జిస్టింగ్ మ్యాప్ని ఎన్ని రకాలుగానే గీయొచ్చు. కొంతమంది దే డోంట్ యాక్సెప్ట్ ఇజ్రాయెల్ స్టార్ట్ మధ్యలో ఉందంటే నమ్మరు, కానీ బట్ దేర్ ఆర్ సమ్ స్ట్రాంగ్ రీజన్స్ వీ కెన్ గివ్. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనము ఇజ్రాయెల్ ఎలా ఒక సెంటర్ ఆఫ్ ద ఎర్త్గా చెప్పొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ చూసుకుంటే కూడా ఇజ్రాయెల్ ఎలా ఒక సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పొచ్చు. ఇటువంటి మనం ఇవ్వచ్చు. కానీ బట్ మనకి ఎగ్జిస్టింగ్ మ్యాప్ను చూద్దాం ఒకసారి. మనకి ప్రపంచంలో అందరూ అంగీకరించినటువంటి మ్యాప్ చూస్తే ఇదనమాట. సో దిస్ ఈజ్ ఏషియన్ కాంటినెంట్. ఇక్కడికి వచ్చి ఇది యూరోప్ అంటే ఐరోపా ఖండము. సో ఇది ఆఫ్రికా. దెన్ ఇక్కడ ఉత్తర అమెరికా ఉంది, ఇక్కడ దక్షిణ అమెరికా ఉంది, దెన్ ఆస్ట్రేలియా, ఇప్పుడు అంటార్కిటికా. ఇప్పుడు ఏదో 8వ కాంటినెంట్ కూడా కనుక్కున్నట్టు నేను రీసెంట్గా న్యూస్ చదివాను, బట్ ఐ డిడ్ నాట్ కీప్ దట్ ఇన్ఫర్మేషన్ బికాస్ దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి 7 ఖండాలు. ఈ 7 ఖండాలు మీరు గమనిస్తే ఈ పర్టికులర్ పోర్షన్ గమనించండి, అది మధ్యధరా సముద్రం. ధర అంటే భూమికి మధ్యలో ఉన్న సముద్రం, మెడిటరేనియన్ సీ. ధర అంటే భూమి, మధ్యధర అంటే భూమికి మధ్యలో ఉన్న సముద్రం, మధ్యధరా సముద్రం. దానికి నేను ఇక్కడ చూడండి, ఈ బాక్స్ చూడండి, ఆ బాక్స్ను కొంచెం జూమ్ చేస్తాను, పెద్ద చేస్తాను. చూడండి అక్కడ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లో ఉంది ఇజ్రాయెల్ దేశం. అయితే ఆ లైన్లో యాక్చువల్గా 4 దేశాలు ఉన్నాయి. ఆ 4 దేశాలు ఏంటో చూద్దాం. చూడండి, గాజా ఉంది. కింద నుంచి చూస్తే గాజా, ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది కదా. యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఈరోజు 99 రోజుల, ఇది 100వ రోజేమో గాజా యుద్ధం. మనం బిలీవర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది గాజా యుద్ధం. మళ్ళీ కరెక్ట్గా సెంచురీకి 100వ రోజుకి మళ్ళీ విజన్ కాన్ఫరెన్స్. మనకి ఏదో రిలేషన్ ఉన్నట్టుంది గాజా యుద్ధానికి మనకి, రైట్? అఫ్ కోర్స్ అది October 7th స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే మనకు తెలియనప్పుడే పెట్టాం. మనకు ఆ యుద్ధం స్టార్ట్ కానప్పుడే ఆ బిలీవర్స్ కాన్ఫరెన్స్లో ఏం టాపిక్స్ డిస్కస్ చేయాలనేది పెట్టాము. సర్ప్రైజింగ్గా ఆ సమయంలో ఆ యుద్ధం పిక్చర్లోకి రావడం జరిగింది. ఈ రోజుకి 99 రోజులు 100 రోజులకు ప్రవేశించాం, రైట్? సో ఇక్కడ గాజా ఉంది ఆ కింద నుంచి. ఆ తర్వాత ఇజ్రాయెల్, పైన లెబానోను. లెబానోన్ అంటే వాళ్ళలో మేజర్ సెక్టర్ వచ్చి ఫోనీషియన్స్ అంటారు. వాళ్ళు బాగా సముద్రంలో చేపలు పట్టడం కానీ, సముద్రానికి సంబంధించిన ఈత లేకపోతే ప్రయాణాలు, వ్యాపారాలు చాలా ఫేమస్ అనమాట ఫోనీషియన్స్. వాళ్ళ మేజర్ సెక్ట్ లెబనీస్లో. తర్వాత సిరియా దేశము. లెట్స్ లుక్ ఎట్ ద మ్యాప్. ఇది కరెంట్ గూగుల్ మ్యాప్ నేను తీసుకున్నాను. మీరు గూగుల్ ఎర్త్కి వెళ్తే గూగుల్ మ్యాప్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ 4 దేశాలని చెప్పే కదా, 4 రంగుల్లో గీసాను చూడండి. ఇది మధ్యధరా సముద్రము, అదంతా ఆ బ్లూ కలర్లో ఉందంతా మధ్యధరా సముద్రము. కింద నుంచి చూస్తే కింద గాజా బ్లాక్లో ఉంది చూడండి, డాట్ లాగా,
అది గాజా ప్రాంతం అనుకోండి అప్రాక్సిమేట్గా. ఇంకందుకే నేను ఆ దేశాన్ని చూపించాను. కానీ తర్వాత ఇది ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం. అంటే ఇజ్రాయెల్ దేశం అదంతా చెప్పాం, కానీ మధ్యలో ఇంకా యాక్చువల్లీ కంప్లీట్గా ఇజ్రాయెల్ ప్రజల యొక్క గవర్నమెంట్ అథారిటీలో లేదు. కొంత భాగం ఈ వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతం అంతా ఇజ్రాయెల్ అథారిటీలో లేదు. ఓవరాల్గా షేప్గా చెప్పుకోవాలనుకుంటే అది ఇజ్రాయెల్ దేశము. దానిపైన వచ్చేసి ఇది లెబానోను, ఆ తర్వాత ఈ ప్రాంతం వచ్చేసి సిరియా అనమాట. రైట్, ఇక్కడ మీరు చూస్తే ఇజ్రాయెల్ దేశం చూడండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దేర్. సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనకి మన 1600 1700 ఈ సంవత్సరాల మధ్య కాలంలో వాస్కోడి గామా వీళ్ళందరూ సముద్రాల మీద తిరిగి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇట్లాగా అనుకున్నారు. యెహెజ్కేలు ప్రవక్త ఎప్పుడు జీవించాడు? అప్పట్లోనే అంత స్పష్టంగా ఈ దేశము ప్రపంచానికి నట్ట నడుమ ఉన్నటువంటి దేశం అని చెప్పడం ఎట్లనే ఇంట్రెస్టింగే. డోంట్ యు థింక్? నా వరకైతే ఇది ఇట్స్ సర్ప్రైజింగ్. హౌ కెన్ దిస్ మ్యాన్ గెస్ దట్? అసలు ఎంత క్లియర్గా ఎలా చెప్పగలడు? కానీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మ్యాప్, అందుకు నేను అందుబాటులో ఉన్న మ్యాప్ అని చెప్తున్నాను చూడండి. దాన్ని బట్టి చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ దేర్. ఇంకా అప్పట్లో ఇంకా యాక్యురేట్గా ఉందేమో తెలియదు, ఎందుకంటే ఆ తర్వాత భూమిలో పలకలు కదలడము, ఇటన్ని సునామీస్ రావడము, దానివల్ల కొంచెం లొకేషన్స్ మారుతున్నాయి. మేబీ యెహెజ్కేలు చెప్పిన సమయంలో ఇంకా యాక్యురేట్గా ఉందేమో, వి డోంట్ నో. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ భూమి క్రింద ఉండే పలకలు కదిలేటటువంటి ప్రాంతం అనమాట. ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్, దాని మీద. ఓకే, సో దట్స్ వాట్. ఓకే, అందుకని భూమి నట్ట నడుము ఉండేటువంటి ప్రాంతము. అందుకని కొంతమంది ఈ రకమైన డయాగ్రామ్ కూడా చూపిస్తుంటారు చూడు. అది ఐరోపా అయితే, ఇది ఏషియా అయితే, ఇది ఆఫ్రికా అయితే, సెంటర్లో ఇజ్రాయెల్ దేశం ఉన్నట్టు సమ్ పీపుల్ యూస్ దిస్ పిక్చర్ అనమాట. నేను మీకు ఒక అవగాహన ఇస్తున్నాను. అంటే లొకేషన్గా, జియోగ్రఫికల్గా చూస్తే, అంటే భౌగోళికంగా చూస్తే ఇజ్రాయెల్ నిజంగా ఇట్స్ సర్ప్రైజింగ్. ఇట్ ఇస్ ద సెంటర్, ఇట్స్ ఆల్మోస్ట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. రైట్, దెన్ టోపాలజీ ఆఫ్ ఇజ్రాయెల్. టోపాలజీ అంటే నైసర్గిక స్వరూపము, ఫిజికల్గా అసలు ఆ దేశం. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. వై? యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇజ్రాయెల్ దేశము. ఇది మీకు ల్యాండ్ మార్క్స్ ఇస్తున్నాను. ఇది గలిలీ సముద్రము. ఇంక మీరు ఇట్లా కిందకు వస్తే ఇది యోర్దాను నది, ఇది వచ్చేసి మృత సముద్రము, డెడ్ సీ అనమాట. దాన్ని డెడ్ సీ అని ఎందుకు అన్నారంటే దాంట్లోకి నీళ్లు పోతే ఇంక ఇటు రావడానికి లేదు, ఇంకక్కడే అంతం. అక్కడి నుంచి ఇంకా ఎవాపరేట్ అవ్వడమే. ఇంకొకటి కూడా, ఈ డెడ్ సీ అన్నటువంటిది ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి పైన చాలా లోయెస్ట్ పాయింట్ అన్నటువంటిది డెడ్ సీలోనే ఉన్నట్టు నేను చదవడం జరిగింది. ఇంకోటి, చాలా ఆ సాల్ట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట డెడ్ సీలో. నేను ఒక లెసన్ వింటూ ఉంటే వాళ్ళు చెప్పారు, ఒక 8 ounces అంటే 8 సిప్పులు కానీ డెడ్ సీ వాటర్ తాగితే మన జీర్ణక్రియ చాలా మేజర్గా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉందంట. ఓకే, సో అది డెడ్ సీ అని ఎందుకున్నారంటే దాంట్లో నుంచి ఒక వాటర్ ఎంటర్ అవడమే కానీ ఇంకా దాంట్లో నుంచి బయటకు రావడం లేదనమాట. సో వన్స్ వాటర్ గెట్ ఇన్ టు ఇట్, దాంట్లోకి వెళ్తే అది ఆవిరైవడమే. అది ఆవిరైనప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ సాల్టీనెస్ అదంతా ప్రెసిపిటేట్ అయిపోతుంది అనమాట. రైట్, ఇది నేను ఎందుకు ఇస్తుంటే జస్ట్ ల్యాండ్ మార్క్ కోసం. అసలు ఈ గలిలీ సముద్రం ఎక్కడుంది, యోర్దాను, మృత సముద్రము. అయితే ఈ ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే దీంట్లో ఈ భూభాగాన్ని 3 భాగాలు చేయొచ్చు. ఇజ్రాయెల్ దేశ భూభాగాన్ని 3 భాగాలను, 3 బ్యాండ్స్ అండి, పట్టీలు అనండి, లేకపోతే నిలువు పట్టీలు. దానికి ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ రీజియన్స్ అంటారు. న్యాచురల్ రీజియన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. న్యాచురల్ రీజియన్ అంటే సహజ ప్రాంతాలు అనాలి. మనకి ఈజీ భాష నిలువు పట్టీలు అనండి, 3 రకాల పట్టీలు. ఇదొక పట్టీ. ఆ పట్టీ ఏంటంటే, ఈ పట్టీ ఇప్పుడు అది అవతల సముద్రం కదా, ఆ బ్లూ కలర్లో. సరే, సముద్ర తీరము మైదానం అనమాట. ప్లెయిన్, బాగా ప్లెయిన్గా ఉంటుంది. సముద్ర తీరాలు ఎక్కువగా ప్లెయిన్గానే ఉంటాయి కదా. ఆ ప్లెయిన్ నుంచి కొంచెం పైకి వస్తే ఇంకా మైదానం అనమాట. బాగా పంటలు పండించవచ్చు. పెద్ద నదులైతే లేవు, కానీ ఈ ప్రాంతంలో నదులన్నీ కూడా పైన ఉన్నాయి. గలిలీ రీజన్ ఉంది కదా, పైనుంచి రావాలి నదులన్నీ. పెద్ద నదులు ఉంటే చిన్న చిన్న నదులు ఉన్నాయి, కానీ నీళ్లు మాత్రం, మంచినీళ్ళు మాత్రం పైనుంచే. ఇప్పటికైనా సరే పైప్ లైన్స్ ద్వారా పైనుంచి ఇజ్రాయెల్లో నార్త్ నుంచి కిందకి పైప్ లైన్స్ వేసి నీళ్లు తెచ్చుకుంటారు. అయితే మొత్తానికి మాత్రం అది పర్వత ప్రాంతం కాదు, ఆ మొదటి పట్టీ. ఆ తర్వాత ఇది రెండో పట్టీ, రెండో నిలువు పట్టీ అనమాట. ఓకే, ఇది కొండ ప్రాంతం.
కంప్లీట్ కొండే. మనకు పాత నిబంధన బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ అంతా కొండ ప్రాంతంలో జరిగింది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈ న్యాచురల్ రీజన్. ఎందుకు నేను కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను. పాత నిబంధన చరిత్ర మ్యాక్సిమం ఆ కొండ ఆ మధ్య ఆ ప్రాంతంలో జరిగింది చూడండి. రైట్. తర్వాత మూడో పట్టి, దీన్ని ఏమంటారంటే ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటారు. అంటే గొప్ప చీలిక గల ప్రాంతము. పైన గలిలీ సముద్రం కదా, యోర్దాన్ నది ఉంది కదా, ఆ యోర్దాన్ నుంచి ఈ కింద ఆ మృత సముద్రంలోకి వచ్చేసరికి పెద్ద చీలిక. ఎంత ద లోయెస్ట్ పాయింట్ డెప్త్ అనమాట. ఇంకా అంత లోతైనటువంటి ప్రాంతం అది. అంటే భూమి అంత పూర్తిగా చీలినటువంటి ప్రాంతం. అందుకని నేను ఇందాక ఒక మాట అన్నాను, భూమిలో పలకలు కదులుతూ ఉంటాయంట అక్కడ. విచ్ మీన్స్ దట్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఒక రకంగా చెప్పాలంటే. భవిష్యత్తులో కూడా ప్రవచనాలన్నీ ఒక గ్రేట్ ఎర్త్క్వేక్ రావచ్చు, వి డోంట్ నో. రైట్. సో ఇది 3. కాబట్టి చూడండి, ఆ ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్నంతా కూడా అది సముద్ర తీరము మైదానం అనమాట, ప్లెయిన్ ల్యాండ్స్. మధ్యలో ఉన్నటువంటి పర్వత ప్రాంతం ఇది కొండ, అన్ని పర్వతాలు చాలా. అయితే ఎవరెస్ట్ శిఖరాలు లాంటి శిఖరాలు ఏమి లేవు, అని మామూలు కొండలే, పెద్ద కొండలు ఉన్నాయి. ఫుల్ రాకీ ఏరియా అనమాట, రాకీ. రైట్. తర్వాత మూడవది వచ్చేసి ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనమాట. అది గొప్ప చీలిక గల ప్రాంతం. మీకు అసైన్మెంట్ షీట్స్లో దాని మీద చాలా క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ ఫెమిలియర్ విత్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. రైట్. దీనికి ఈ పిక్చర్ చూడండి, మీరు దీన్ని గమనిస్తే మీరు అది చూడండి, అది సముద్ర ప్రాంతం, ఆ బ్లూది. కొంచెం తీర ప్రాంతం ఇట్లా మైదానం అనమాట. పెద్ద పర్వతాలు లేవు, ఉండే కొద్ది స్లోగా పర్వతాలు వచ్చాయి. ఎట్లా చిన్న పర్వతాలు వస్తాయి, ఆ పర్వతాలు కొంచెం పెద్ద పర్వతాలు వస్తాయి. ఆ తర్వాత పోయేసరికి గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, గొప్ప చీలిక, ఆ యోర్దాన్ అనమాట. అది ఆ పైన గలిలీ సముద్రం ఉంది, అది యోర్దాన్ నది అట్లా వచ్చేసి ఇది మృత సముద్రం అనమాట. రైట్. ఈ పిక్చర్ చూడండి, ఇలా ఒక మైదానం వచ్చేసి ఇట పర్వతాలు చిన్నగా లేసి. యాక్చువల్గా ఎప్పుడైనా ఈ మైదాన ప్రాంతం అన్నాను కదా, అక్కడ యాక్చువల్లీ ఫిలిస్తీన్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు గాజా కూడా కింద ఉంటుంది. ఎప్పుడైనా ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తే ఫస్ట్ ఆ చిన్న పర్వతాలు ఎక్కుతారు. ఎట్లా ఎక్కి ఇజ్రాయెల్ దగ్గరికి రావడం ఈజీ కాదు, యుద్ధాలు చేయడం. మీరు చూడండి ఎంత న్యాచురల్గా ప్రొటెక్టెడ్ ఏరియాను. ఎవరైనా సరే ఇజ్రాయెల్ ఆ కొండపైన ఉన్న వాళ్ళ మీదకి రావాలంటే, అట్నుంచి రావాలంటే ఆ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, దాన్ని దాటి రావడం అంత చిన్న విషయం కాదు. ఇటు చూస్తే సముద్ర ప్రాంతం, ఇటు పోవాలన్నా పర్వతాల మీద ఉన్నారు వాళ్ళు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఫైట్ విత్ ఇజ్రాయెల్, ఆ పర్వతాల పైన ఉన్నటువంటి వాళ్ళు. రైట్. ఐ థింక్ ఐ హావ్ గాట్ వన్ మోర్ పిక్చర్. ఇది మొదటి పట్టి. ఇది వచ్చేసి రెండో పట్టి అనమాట, రెండో నిలువు పట్టి, న్యాచురల్ రీజియన్, కొండ ప్రాంతము, దాన్ని కొండ సీమ అంటాము. ఇది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటే అది మూడో పట్టి. కాబట్టి ఈ 3 పట్టీలు కానీ మీరు గుర్తుపెట్టుకుంటే అసలు ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఎలా చూడొచ్చో మనకు అర్థమవుతుంది. ఐ థింక్ ఐ హావ్ గాట్ వన్ మోర్ పిక్చర్. ఇది కూడా ఇంకొక పిక్చర్, ఇది కూడా శాటిలైట్ పిక్చర్. చూడాలి సముద్రం, ఆ సముద్రం నుంచి ఫస్ట్ కొంచెం లేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఫస్ట్ నిలువు పట్టి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది చూడండి. అందుకని నేను ఇందాక చూపిస్తున్న గ్రీన్ కలర్ ఉపయోగించాను. కారణం ఇంత అగ్రికల్చర్ బాగా చేస్తారు అక్కడ వ్యవసాయం ఉంటుంది. ఎందుకంటే పైన నదులు అక్కడ లేకపోయినా పైనుంచి నీళ్లు తెచ్చైనా మొత్తానికి పంటలు బాగా పండుతాయి. కాబట్టి పంటలు బాగా పండుతుంటే అర్థం ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువ. పంటలు ఎక్కడైతే బాగా పండితే వాళ్ళు త్వరగా డెవలప్ అవుతారు. ఎవరైతే కొండల పైన ఉంటారో వాళ్ళకి ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్ అంత ఎక్కువ ఉండదు, కొంచెం వెనుకబడి ఉంటారు. దాని అర్థం ఏంటి, ఇజ్రాయెల్ ప్రజలు కొంచెం వెనుకబడే ఉంటారు. ఓకే. ఆ తర్వాత గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, యోర్దాన్ అనమాట. ఆ లాస్ట్లో ఆ కొండల ప్రాంతాల మధ్య నిలువు పట్టి ఉంది చూడండి. దట్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్, పాత నిబంధన చరిత్ర అంతా కూడా అక్కడే జరిగింది. నౌ లెట్స్ లుక్ ఎట్ వన్ స్క్రిప్చర్ పోర్షన్. లూకాసు వార్త మనకు ఫెమిలియర్ స్క్రిప్చర్ పోర్షన్. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఆ దినములో యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. యాక్చువల్లీ గబ్రియలు దేవదూత మరియమ్మతో మాట్లాడినప్పుడు ఇది నజరేత్ అనే గ్రామంలో ఈ సంభాషణ. కానీ నజరేతు గ్రామంలో సంభాషణ జరిగిన తర్వాత మరియమ్మ ఎక్కడికి వెళ్ళిందంట,
కొండసీమలోనున్న ఒక ఊరికి, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి కొండసీమ అంటే ఏంది, ఆ మధ్యలో ఆ పర్వతాలు, దట్స్ వాట్. అంటే వాళ్ళు ఆ బైబిల్ రాసినప్పుడు ఆ పదాలకు చాలా బాగా ఉపయోగిస్తున్నారు వాళ్ళు. కొండసీమలో ఉన్న ప్రాంతానికి వెళ్ళిందట, ఆ మధ్యలో ఉన్న నిలువు పట్టి ప్రాంతానికి వెళ్ళింది. యాక్చువల్గా అయితే ఎలిజబెత్, ఈ జకరియా వీళ్ళు ఎయిన్ కరేమ్ అనేటువంటి ఒక విలేజ్, యెరూషలేంకి కొంచెం దగ్గరలో విలేజ్ అంట అది. అఫ్ కోర్స్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఎవేర్ ఇన్ ద బైబిల్లో ఇన్ఫర్మేషన్ ఉందని నేను అనుకోను. బట్ కొన్ని ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ చదువుతుంటూ వాళ్ళకి రెండిళ్ళు ఉన్నాయంట. సమ్మర్లో ఒక చోటు ఉండేవాడు ఎలిజబెత్ జకరియా, వింటర్లో ఇంకొక ప్లేస్లో ఉండేవాళ్ళంట. ఇది జరిగింది సమ్మర్ టైంలో, కాబట్టి ఎయిన్ కరేమ్ అనేటువంటి ఒక విలేజ్కి వెళ్ళి ఉండొచ్చు మరియమ్మ అని కొన్ని ఎక్స్ట్రా బిబ్లికల్ రిసోర్సెస్ చెప్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఏంటంటే కొండసీమలో ఉన్న ఊరికి, ఆ పదాన్ని మీరు గమనించు. కొండసీమ అంటే ఇట్స్ హిల్ రీజియన్, దట్స్ వాట్. రైట్, వన్ మోర్ స్క్రిప్చర్, యెషయా గ్రంథానికి పోదాం. సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కృతజ్ఞతం పాడుడి, భూదిగంతములను ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను. శల నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేదురుగాక. లెట్స్ సీ హియర్, ఇది ఫస్ట్ పోర్షన్. ఇది సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాస. ఈ పోర్షన్ దేన్ని సూచిస్తుందంటే ఆ ఫస్ట్ పట్టి ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనమాట. సముద్ర ప్రాంతంలో ఉన్నవారులారా, సముద్ర ద్వీపములారా. యాక్చువల్గా కొంచెం మీకు ముందుకు పోతే తర్వాత మ్యాప్లో చూస్తే సైప్రస్ అని ఒక దేశం ఉంటుంది, కిత్తిము అని, అది ద్వీప్ అనమాట. కాబట్టి యెషయా రాసినప్పుడు ఫస్ట్ హీఈస్ అడ్రస్సింగ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఫస్ట్ వర్టికల్ బ్యాండ్. ఆ మొదటి పట్టి, నిలువు పట్టిలో ఉన్న వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే రెండోది చూడండి, అరణ్యమును దాని పురములను. యాక్చువల్గా ఈ పర్వతాలు కానీ యోర్దాన్ అనేది యాక్చువల్గా అది ఒక అరణ్యం. అందుకని బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి రాసేటప్పుడు యూదా అరణ్య ప్రాంతమందు, యోర్దాన్ అరణ్య ప్రాంతమందు అతను బాప్తిస్మ ఇస్తున్నాడు ఒక మాట ఉంటుంది ఒక చోట. యాక్చువల్గా అక్కడ టైగర్స్ ఎక్కువ ఉండేవంట, ఇప్పుడైతే చాలా అంతరించిపోయినాయి, కానీ నేను ఆ ఫోటోగ్రాఫ్స్ తేలేదు. పులుడు విస్తారంగా ఉండేవంట ఆ రోజుల్లో ఆ యొక్క ప్రాంతంలో. ఓకే, రైట్. కాబట్టి అరణ్యమును దాని పురములు అంటే ఆ మిడిల్ ప్లస్ ఆ యోర్దాన్, ఆ పట్టీలు, దాని గురించి అక్కడ ప్రవక్త అడ్రస్ చేస్తున్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే కేదారు నివాస గ్రామములు. యాక్చువల్గా మీరు అక్కడి నుంచి కిందకు వస్తే ఈ దక్షిణానికి, ఈ కిందకు వస్తే మీకు అరేబియా ఉంటుంది, అరేబియన్ డెజర్ట్, ద గ్రేట్ అరేబియన్ డెజర్ట్ ఉంటుంది. దాన్ని కొంతమంది సిరియన్ డెజర్ట్ అని కూడా అంటారు. ఈ కేదారు అనేటువంటిది అరేబియా దేశాన్ని సూచిస్తుంది ప్రేమను మిత్రులారా. ఆ తర్వాత శల నివాసులు, మీరు అరేబియా డెజర్ట్లో యాక్చువల్గా కొంతమంది, మోస్ట్ ఆఫ్ ద బిబ్లికల్ స్కాలర్స్ శల అంటే ఏంటంటే అరేబియన్ డెజర్ట్లో ఇంకొంచెం ముందుకు పోతే మదీనాలో ఉన్నటువంటి ఒక కొండ, మదీనా ప్రాంతాన్ని సూచిస్తుంది. అందుకనే కొంతమంది ఇస్లామిక్ స్కాలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని తీసుకొని, చూడండి ఇక్కడ శల నివాసులు సంతోషిస్తారు, కేదారు గ్రాములు బిగ్గరగా పడాలి, దీని అర్థం ఏంటి, ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త శల నుంచి వచ్చాడు. దే టేక్ దిస్ వర్స్ అండ్ దే ట్రై టు షో ఇదిగో ముస్లిం మహమ్మద్ ప్రవక్త గురించి ఇక్కడే ఉంది, బైబిల్లోనే చూపిస్తున్నారు. బట్ బి కేర్ఫుల్. కానీ ఇది యాక్చువల్గా చెప్పేది యేసుక్రీస్తు ప్రభు గురించి, మీరు తర్వాత చదవండి. బట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను వాక్యంలో ఎట్లా అడ్రస్ చేస్తున్నారు అన్నది మీరు గమనించాలని నా పాయింట్ ఏంటంటే, వెన్ దే రోట్ ద స్క్రిప్చర్, వాక్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద జియోగ్రాఫికల్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భౌగోళిక నైసర్గిక స్వరూపంతో డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో దాన్ని మీరు కానీ కొంచెం గమనించగలిగితే చాలా మీనింగ్ఫుల్గా ఈ ప్రాఫిట్ ఏం అడ్రస్ చేస్తున్నాడు అన్నటువంటిది మనం గమనించవచ్చు. యు అండర్స్టాండ్? ఆ తర్వాత చూడండి, సో పాత నిబంధన చరిత్ర అంతా ఇక్కడ జరిగిందని చెప్పాను. ఇజ్రాయెల్ ఫిలిష్తీయులు యాక్చువల్గా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఫిలిష్తీయులు, రైట్. అంటే మొత్తం కాదు, ఆ పైకి పోతే ఫోనీషియన్స్ ఉంటారు. ఎందుకంటే ఆ పైన ఆ నిలువు పట్టిలో కొంచెం పైకి పోతే ఫోనీషియన్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ లెబనీస్ అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు మీకు ఈ మ్యాప్ చూడండి. ఇవి అందుకని ఆ ఫస్ట్ నిలువు పట్టులో చాలా గ్రీన్ కలర్ చూపించారు. దాని అర్థం ఏంటంటే ఇట్స్ మోర్ ఫర్టైల్ ల్యాండ్ అనమాట, చాలా అగ్రికల్చర్ జరిగింది. ఆ మధ్యలో ఉన్నదంతా కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది చూడండి, ఎందుకంటే అది రాకీ ఏరియా, రైట్. ఆ మూడోది వచ్చేసి గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనమాట, రైట్. అయితే అందుకని మీరు చూడండి, ఇప్పుడు సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొదటి సమూయేలు 13:19-23లో. ఇది సౌలు రాజు అయినప్పుడు అప్పుడు ఫిలిష్తీయులకి వీళ్ళకి యుద్ధాలు వస్తాయి.
యుద్ధం వచ్చినప్పుడు ఆ సమయంలో ఇది సౌలు అప్పుడే రాజు అవుతాడు. ఆ సమయంలో ఒక యుద్ధం వస్తే అప్పుడు జరిగిన సంఘటన చూడండి. కాబట్టి ఇజ్రాయేలులందరూ తమ నక్కులను, పారలను, గొడండ్రును, పోటకత్తులను పదును చేయించుకున్నట్టుకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చాను. చూడండి, వీళ్ళు కత్తులు సానబట్టాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళు ఫిలిష్తీయుల దగ్గరకు పోవాలి. ఎందుకు పోవాలి మీరు చూడండి తర్వాత ఏమని ఉంటుందో. అయితే నక్కులను, పారలను, 3 ముండ్లు గల కొంకులను, గొడ్రండ్రుకును, మునుకోల కర్రలు సరిచేటుకును, ఆకురాడు మాత్రము వారి యొద్ద ఉండి. వీళ్ళ దగ్గర ఇంకా ఆకురాళ్ళే ఉన్నాయి. ఆకురాలు చూసే ఉంటారు, పల్లెటూరు నుంచి వచ్చిన బాగా తెలుసు. నేను చిన్నప్పుడు బాగా పల్లెటూరులో పెరిగాను కాబట్టి ఆకురాలు తెలుసు. నున్నటి రాయి ఉంటుంది, ఆకురాయినంత బాగా పదును పెడుతుంటారు. మనోళ్ళ దగ్గర ఆకురాళ్ళు ఉంది ఇజ్రాయేల్ దగ్గర. కానీ మీరు తర్వాత చూడండి, వాళ్ళందుకని వాళ్ళు ఫిలిష్తీయుల దగ్గరకు పోవాలి. ఆ తర్వాత చూడండి, కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనా కత్తియే గాని ఈటే గాని లేకపోయాను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రం అవి ఇద్దరికే ఉన్నాయి కత్తులు. కారణం ఇందాక ఒక మాట చెప్పాను, ఎక్కడైతే మోర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి అభివృద్ధి ఎక్కువ, కొండ ప్రాంతం నుండి అభివృద్ధి తక్కువ. యు అండర్స్టాండ్? దాని అర్థం ఏంటి? ఫిలిస్టియన్స్ దే వర్ మోర్ అడ్వాన్స్డ్ పీపుల్. సౌలు కాలానికి చూడండి ఆ మాటలు కేర్ఫుల్. సౌలు కాలానికి ఫిలిష్తీయులు ఇనుమును బాగా వాడకంలో ఉండేది. మనోళ్ళ దగ్గర ఇంకా ఇనుము అనేది అంత వాడకంలో లేదు. యు అండర్స్టాండ్? కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ఇజ్రాయేల్ అనమాట. ఇజ్రాయేలు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. నేను ఎందుకు దీన్ని అడ్రస్ చేస్తున్నాను? ఫిలిష్తీయులు దే వర్ మోర్ అడ్వాన్స్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సౌలు ఉన్నటువంటి తర్వాత దావీదు కాలానికి పరిస్థితులు మారిపోయినాయి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. దావీదు కాలానికి పరిస్థితులు మారిపోయినాయి. యు అండర్స్టాండ్? సౌలు కాలానికి పరిస్థితులు ఏంటంటే ఫిలిస్టియన్స్ వర్ మోర్ అడ్వాన్స్డ్. ఎందుకంటే మంచి ఫర్టైల్ ల్యాండ్లో ఉన్నారు. అప్పటికి ఇనుము, ఆ లోహాన్ని వాడేటువంటి ఆ ఇనుము బాగా వాడుకలో ఉంది. వీళ్ళ దగ్గర లేదు. ఇంకా ఆకురాళ్ళు అంతా వెనుకబడి ఉన్నారనమాట. యు అండర్స్టాండ్? అంటే ఈ వచనం అన్నటువంటిది దీన్ని అర్థం చేసుకుంటే ఎందుకు వీళ్ళ దగ్గర లేవు, ఎందుకు అక్కడికి పోవాలంటే ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద జియోగ్రఫికల్ రీజియన్. ఆ భౌగోళిక ఆ ప్రాంతానికి ఉన్న రిలేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఎందుకు వీళ్ళు వెనుకబడి ఉన్నారు ఇజ్రాయేలు ఆ టైంకి. కాబట్టి ఆ భౌగోళిక రీజియానికి వాళ్ళు దే ఆర్ మోర్ ఇది వచ్చేసి ఇన్సిడెంట్ అర్థం చేసుకోవాలంటే మీరు ఆ టోపోలాజికల్ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలి. రైట్, ఫైన్. పాలు తేనెలు ప్రవహించే దేశం 4వది. ఐ థింక్ ఐఎమ్ లాగింగ్ బిహైండ్ టైం, త్వరగా పోతాను. పాలు తేనెలు మనకు కానీ నంబర్స్ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదివితే వీళ్ళు 12 మంది పోతారు కదా స్పైస్, వీళ్ళు దేశాన్ని వేగు చూడడానికి పోతారు కదా వాగ్దాన దేశాన్ని. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఒక పదం ఉపయోగిస్తారు, ద ల్యాండ్ ఈజ్ ఎక్సీడింగ్లీ గుడ్ అంటారు. ఇంగ్లీష్లో అయితే కొన్ని ట్రాన్స్లేషన్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్లీ గుడ్, సూపర్బ్. మన భాషలో చెప్పండి చాలా బాగుంది. అంటే అంత ఫలభరితమైనటువంటి దేశం. అందుకని వారు ఎష్కోల్లో పోయినప్పుడు అక్కడ ఒక ద్రాక్షగల కోస్తే 2 మనుషులు మోసుకొని రావాల్సి వస్తుంది. యు అండర్స్టాండ్? అంటే సింపుల్గా పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే నార్మల్గా అర్థం అంటే ఫలభరితమైన దేశం. ఇంకా వేరే అర్థం మనం చెప్పనవసరంలా. బట్ స్టిల్ వెన్ ఐ వాజ్ లిసనింగ్ టు అదర్ స్కాలర్స్ను ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు ఈ రీజన్ చూడండి. ఈ రీజన్ చూస్తే ఈ గలిలయ ప్రాంతం ఉంది కదా, మనం ఇజ్రాయెల్ దేశాన్ని 3 భాగాలు చేయొచ్చు. పైన గలిలయ దేశము, తర్వాత సమరియా, తర్వాత జూడియా. రైట్, ఈ జూడియా భాగం ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా హిల్లీ ఏరియా అనమాట. ఆ జూడియాలో ఇదంతా హిల్లీ ఏరియా. కానీ మీరు గలిలయ చూస్తే చాలా పచ్చటి ఎక్కువ నదులన్నీ గలిలయ ప్రాంతంలో ఉంటుంది. చూడండి, గలిలయ అనేది చాలా రిచ్ ఏరియా. యు అండర్స్టాండ్? అందుకనే ఎక్కువ అగ్రికల్చర్ అన్నటువంటిది గలిలయ ప్రాంతంలో జరిగింది. గలిలయ ప్రాంతం చాలా రిచ్ పీపుల్. జూడా పీపుల్ రిచ్ పీపుల్ కాదు కంపేర్ టు గలిలియన్స్. ఎందుకంటే బాగా ఫుల్ అగ్రికల్చర్. ఎక్కడైతే ఎక్కువ అగ్రికల్చర్ ఉందో అక్కడ ఏమంటే పశు సంపద ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ కొండ ప్రాంతం, ఇక్కడంతా గొర్రెలు, అంటే ఇక్కడ ఉండవాని కాదు, పశువులు ఇవి లేవని కదా, ఉన్నాయి, యూదాలో కూడా ఉన్నాయి. బట్ కంపారిటివ్ మనం చూస్తే కంపారిటివ్ స్టాటిస్టిక్స్లో గలిలయలో ఎక్కువ అగ్రికల్చర్ ఉంటుంది, ఎక్కువ పశువులు ఇవన్నీ ఉండేవి. ఈ ప్రాంతానికి వచ్చేసరికి యూదాలో అవి లేవు, తక్కువ కంపారిటివ్. అయితే కొండ ప్రాంతం కాబట్టి తేనె ఎక్కువ దొరికేది, అక్కడ పశు సంపద ఎక్కువ కాబట్టి పాలు ఎక్కువ దొరికాయి. సో పాలు తేనెల ప్రవహించే దేశం అన్నటువంటి దానికి దట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ పీపుల్ ఆఫ్ ఇట్స్ ఆల్సో వెల్ బాగా రీజనబుల్గా అనిపించింది. రైట్, అందుకని పాలు తేనెలు ప్రవహించే దేశం. తర్వాత మెసొపొటేమియా అంటే 2 నదుల మధ్యలో ఉన్నటువంటి భాగము. ఓకే, మెసొపొటేమియా. ఆ నదులు ఏంటివి? టైగ్రిస్ నది, తర్వాత యూఫ్రటీస్ నది. మీరు చూడండి,
ఇది ఇది ఇజ్రాయెల్ దేశం. ఓకే, ఈ పైనుంచి మీకు ఇక్కడి నుంచి ఇది యూఫ్రటీస్ నది అనమాట. దానికి పైన ఇది టైగ్రిస్ నది. ఆ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం మెసొపొటేమియా అంటాము. ఓకే, మనకు ఆది కాండంలో కూడా హిద్దెకెల్ అంటే టైగ్రిస్, పైన పైన గీత ఉంది చూడండి టైగ్రిస్, అది ఆ మూలన అక్కడ అషూరు సామ్రాజ్యం ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ పైన ఆ టైగ్రిస్ రివర్ ఉంది కదా, దానిపైన అషూరు సామ్రాజ్యం ఉంటుంది. రైట్. అయితే ఈ మెసొపొటేమియా అనే బైబిల్ ఆది కాండంలో ఆరామ్ నహరయీం అని కూడా అంటారు. ఆరామ్ నహరయీం అనే మెసొపొటేమియానే. కానీ ఇంకా స్ట్రిక్ట్గా మాట్లాడాలంటే ఈ మెసొపొటేమియాలో పై భాగం నార్థర్న్ ఏరియా చూడండి, ఆ నార్థర్న్ ఏరియాని యాక్చువల్గా ఆరామ్ నహరయీం అంటారు. ఎందుకంటే ఆరామ్ నహరయీం అనేది ఒక్కోసారి సిరియా దేశాన్ని కూడా అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ మీకు హారాన్ అనే ప్రాంతము, పద్దనరామ్ అనే ప్రాంతము, ఆ రెండు ఐడెంటికల్. పద్దనరాము కానీ హారాను కానీ ఈ రెండు ఐడెంటికల్ ప్లేసెస్ అనమాట. మెసొపొటేమియా యాక్చువల్గా మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్ దేశం అని చూడండి, అది ఇరాక్ దేశం అనమాట. అయితే చాలా ఫలభరితమైనటువంటి ప్లేస్ అనమాట. మన నాగరికత కూడా వెలిసింది, అందుకని క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు చూడండి ఆ ప్రాంతాన్ని. అంటే నాగరికతకు పుట్టిన ఇల్లు అనమాట. రైట్. చూడండి ఇక్కడ మెసొపొటేమియా ఉంది, కొంచెం రెడిష్ కలర్లో ఉంది కదా, అది మెసొపొటేమియా అనమాట. ఆ ప్రాంతంలో వేలాడుచున్నటువంటి చాలా ఫర్టైల్ ల్యాండ్ బాబిలోన్. ఆ మెసొపొటేమియాలో ఉన్నటువంటిదే బబులోను. ఆ దేశం కానీ ఆ ప్రాంతం చాలా ఫర్టైల్ ల్యాండ్. అక్కడ ఉన్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇవి. తర్వాత ఇంకొకటి మనం అర్థం చేసుకుంటే ఫర్టైల్ క్రసెంట్. ఫర్టైల్ క్రసెంట్ సారవంతమైన నెలవంకలాగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా చూడండి, ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా చూస్తే అది వచ్చేసి ఇరాక్ అనమాట. ఇది ఇరాక్ మెసొపొటేమియా. కొంచెం పైపోతే ఇక్కడ సిరియా ఉంది, సిరియా దేశం. ఇది ఇజ్రాయెల్, ఇది ఈజిప్ట్ దగ్గర నైలు నది ఉంది. ఈ ప్రాంతం అంతా మీరు చూస్తే అదంతా ఒక నెలవంకలాగా ఉంది, అందుకని క్రెసెంట్ షేప్ అంటారు. నెలవంక, కొంతమంది కొడవలి షేప్ అంటారు కొంతమంది దాన్ని. ఓకే, సారవంతమైన నెలవంక, ఫర్టైల్ క్రెసెంట్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఇరాన్ ఉంది చూడండి, ఇరాన్ అన్నది ఫర్టైల్ క్రెసెంట్లో లేదు. మీకు బిట్స్ ఆన్సర్ చేసినప్పుడు చూడాలి. టర్కీ దేశం కూడా ఫర్టైల్ క్రెసెంట్లో లేదు, ఈ దేశాలు మాత్రమే ఉన్నాయి. అంటే బాగా సారవంతమైనటువంటి భూమి అనమాట. ఇది క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్. ఈ ప్రాంతం అంతా మొట్టమొదటిగా వ్రాయడము, చక్రాలు కనిపెట్టడము, వ్యవసాయం చేయడము, నీటిపారుదల ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడము, పట్టణాలు నిర్మించడము, ఇదంతా కూడా ఇక్కడే జరిగింది ప్రియమైన మిత్రులారా. అక్కడ ఉన్నటువంటి యూఫ్రటీస్ నది, ఇదొక పిక్చర్, యూఫ్రటీస్ నది. ఆ తర్వాత అయితే ప్రస్తుతం ఫర్టైల్ క్రెసెంట్ అనేటువంటిది ఫర్టైల్గా లేదు. ప్రస్తుతం అది సారవంతమైనటువంటి భూమిగా లేదు. ఎందుకు లేదంటే మీకు చూడండి, ఈ 1950వ సంవత్సరం నుంచి ఎక్కువగా ఇరిగేషన్, వ్యవసాయ పారుదల ప్రాజెక్టులు కట్టారు. ప్రత్యేకంగా 1991 నుంచి సద్దాం హుస్సేన్, మార్ష్ అరబ్స్ అని ఉన్నారు. వాళ్ళు షియా గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు, ముస్లిమ్స్ నుండి షియాస్, సన్నీస్ ఉన్నారు. ఈ సద్దాం హుస్సేన్ సన్నీ ఆయన గ్రూప్కి సంబంధించినటువంటి వాడు. ఆయనకు వ్యతిరేకంగా షియాస్ ఉండటం వల్ల వాళ్ళ ప్రాంతాలను డ్రై చేయడానికి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాడు. యూఫ్రటీస్ నది ఆల్మోస్ట్ ఎండిపోయింది. అందుకే దిస్ ఈజ్ రిపోర్ట్ అందుకని చూడండి, బై 1992 90% ఆఫ్ ద మార్ష్ ల్యాండ్ డిసప్పేర్డ్. అంటే లోవర్ ఏరియాస్లో ఉన్నటువంటి మార్ష్ ల్యాండ్ అంటే బాగా తడిగా ఉండి బాగా ఫర్టైల్గా ఉండి ఆ ల్యాండ్ అంతా డిసప్పేర్ అయిపోయింది వీళ్ళు కట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఫర్టైల్ క్రెసెంట్ డ్రై అవుతుంది, చాలా అయిపోయింది. యూఫ్రటీస్ నది డ్రై అయిపోయిందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిబ్లికల్గా. ఎందుకంటే చూడండి ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు యూఫ్రటీస్ నది ప్రస్తుతం కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవి. మీరు యూఫ్రటీస్ నదీ జలాల గురించి అనేక లేఖన భాగాలు చూస్తే అవన్నీ కూడా ఎప్పుడు దేవుని తీర్పుకు సూచనగా ఉపయోగించబడ్డాయి. నేను అక్కడ కొన్ని వచన భాగాలు ఇచ్చాను, బట్ ఐ విల్ రీడ్ ఫ్రమ్ ప్రకటన. చూడండి, ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. యూఫ్రటీస్ నదీ జలాలు ఎండిపోవడం అనేటువంటి ఇట్స్ ఎ గ్రేట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈవెంట్. ఎందుకంటే తూర్పు దేశపు రాజులు రావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఈజీగా పీపుల్ కెన్ కమ్ అండ్ అటాక్ అనమాట. అది
తర్వాత మీరు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూడండి. 6వ దూత బూరు ఊదినప్పుడు దేవుని ఎదుట సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఆ 6వ దూత చెప్తూ వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపబడినని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దేవదూతలు వదిలిపెట్టబడరి. గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. అంటే ఇజ్రాయెల్ దేశానికి ఆ తూర్పున రాజులు ఎవరు? భారతదేశం ఉంది, చైనా ఉంది, ఆ పైన మంగోలియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ అనమాట. కాబట్టి యూఫ్రటీస్ నది ఎండిపోవడం అన్నటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఎందుకంటే తూర్పు దేశాన్ని ఉన్న రాజులు రావడానికి మార్గం సిద్ధపరచబడుతుంది. రైట్, ఇది కూడా మనము బికాజ్ ఇట్స్ ఎ జియోగ్రఫికల్ థింగ్, యూ నీడ్ టు అబ్జర్వ్ దట్. తర్వాత వియా మ్యారిస్. వియా మ్యారిస్ అంటే ఏందో చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది ఫర్టైల్ క్రెసెంట్ అని చెప్పాను కదా, సారవంతమైన నెలవంక. యాక్చువల్లీ మీరు గమనించండి, ఇదొక అంతర్జాతీయ వర్తక రూట్ అనమాట. అంతర్జాతీయ వ్యాపారం అంతా ఇట్లానే ఈ రూట్లోనే జరిగింది. ఈ రూట్కు ఉన్నటువంటి పేరేంటే వియా మ్యారిస్ అంటారు. ఇది ఇజ్రాయెల్లో నుంచి పోతుంది, ప్రత్యేకంగా ఆ సముద్ర మార్గం నుంచి పోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఫేమస్ అది, ఇప్పుడు కూడా ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే ఎగ్జాక్ట్గా ఈ టాప్లో, ఇది ఇజ్రాయెల్లో పోయేటప్పుడు ఈ టాప్లో ఇక్కడ మెగిద్దో అన్నటువంటి ప్రాంతం ఉంచిపోతున్నది. మనకి మెగిద్దో అంటే తెలుసు కదా, ఐ విల్ షో యూ సమ్ ఇన్ఫర్మేషన్. ప్రపంచ బ్యాటిల్స్ అన్నీ జరిగినటువంటి ప్రాంతము. అక్కడ 3 ఖండాలు కలుస్తాయి. మనకి ఇందాక ఇజ్రాయెల్ చూసారా, ఇజ్రాయెల్ చూసినప్పుడు పైన ఇటు ఐరోపా ఖండము, యూరోప్, ఇటు వచ్చేసి ఏషియా, ఇటు వచ్చేసి ఆఫ్రికా. 3 ఖండాలను కలిపేటువంటి ఒక చిన్న రూట్ అక్కడే ఉంది. మెగిద్దో అన్న ప్రాంతం అది ఇజ్రాయెల్లోనే ఉంది. ఎవరైనా సరే ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే ఆ రూట్ని గట్టిగా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి. అందుకని ఇజ్రాయెల్ ఎట్లయిందంటే, ఇజ్రాయెల్కి ఇటు చూస్తే ఈజిప్టు సామ్రాజ్యం ఉంది, అటు చూస్తే అషూరులు ఉన్నారు, ఇటు చూస్తే బబులోనులు ఉన్నారు, ఆ పైన చూస్తే గ్రీసు రోమీలు ఉన్నారు. వీళ్ళందరికీ మధ్యలో ఒక బ్రెడ్ ముక్కలాగా ఈ ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇక ప్రతి ఒక్కరూ దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటారు. బికాస్ ద వన్ హూ కంట్రోల్స్ దట్ రూట్, ఆ పర్టికులర్ అంతర్జాతీయ వర్తక వ్యాపారాన్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ అనమాట. యు అండర్స్టాండ్? సో లెట్స్ సీ ఈ వియా మ్యారిస్, ఇది ఆ రూట్ ప్రస్తుతం. ఆ వియా మ్యారిస్ అనేటువంటి రూట్ అది. మీకు ఇది ఎక్కడుంది? యెషయా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేస్తున్నాడు. అక్కడ సముద్ర ప్రాంతం ఉంది కదా. యాక్చువల్గా మీరు చూడండి, ఇంగ్లీష్లో ఏమంటుందో అది బై ద వే ఆఫ్ ద సీ. ఇంగ్లీష్లో ఉన్నటువంటిది దట్స్ ఎగ్జాక్ట్లీ వియా మ్యారిస్ అనమాట. ద వే, దానికి వియా మ్యారిస్ అనేటువంటి దానికి ఉన్న పేరు ద వే ఆఫ్ ద సీ. సముద్ర తీర ప్రాంతం గుండా వెళ్ళేటువంటి ఆ రూటు, ఆ రహదారి, అది వియా మ్యారిస్. తర్వాత రాజుల రహదారి అని ఇంకోటి ఉంది, కింగ్స్ హైవే. బైబిల్లో కింగ్స్ హైవే ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఉదాహరణకి మీకు లోతు సొదొమ గుమర్రాకి వెళ్తాడు కదా. సొదొమ గుమర్రాకి వెళ్ళినప్పుడు ఆ తూర్పు ఉన్నటువంటి 4 రాజులు వస్తారు. ఒక 4 రాజులు వచ్చి ఈ సొదొమ ప్రాంతం ఆ రూట్లో ఇదనమాట, ఆ యోర్దాను నదికి ఆ తూర్పు వైపున ఆ పైనుంచి వస్తారనమాట. ఆ రూట్ని కింగ్స్ హైవే అంటారు. మీకు షావే లోయ అని ఉంటుంది బైబిల్లో మనకి, దాన్ని కింగ్స్ హైవే అంటే రాజుల రహదారి అంటారు. మీరు చూడండి, అందుకనే మీకు యాక్చువల్గా సంఖ్యాకాండం మీరు 21వ అధ్యాయం తర్వాత చదవండి. మోషే వీళ్ళు ఈజిప్ట్ దేశం నుంచి వచ్చేటప్పుడు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వాళ్ళు అమోరీల రాజు సీహోన్ అడుగుతారు, మమ్మల్ని దారిని బోని అని. ఆ దారి కింగ్స్ హైవే. అందుకని మీకు చూడండి, ఇక్కడ మీకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించరి. అక్కడ చూడండి, అక్కడ మోషే చెప్తాడు, మీ దేశాన్ని మేము డిస్టర్బ్ చేయము, మేము జస్ట్ ఈ రాజమార్గంలోనే పోతాం, అంటే ఈ కింగ్స్ హైవేలోనే పోతాము. కానీ అమోరీల రాజు వినలేదు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు, ఇజ్రాయేల్ యుద్ధం చేసి వాళ్ళని ఓడించడం జరిగింది. కాబట్టి మోషే పోయినటువంటి ఆ దారి ఆ కింగ్స్ హైవే. అట్ ద సేమ్ టైం లోతుని ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ పైన 4 రాజులు ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. ఆ ఇరాక్, ఇరాను, ఈ ప్రాంతాల దేశాల పైనుంచి అందరూ అషూరులు, వీళ్ళందరూ వచ్చి యుద్ధం చేస్తారు వీళ్ళతోటి. ఈ ప్రాంత 5 రాజులతో యుద్ధం చేసి తీసుకుపోతారు కదా. ఆ రూట్ని యోర్దాను నది, మీరు అక్కడే చూస్తే అమ్మోనీయులు, మోయాబీలు, లోతు సంతానం ఉంది కదా, మోయాబీలు, అమ్మోనీయులు, వాళ్ళ దేశాలు కూడా ఆ రూట్లోనే ఉంటాయి. ఆ రూట్ని అందుకని మీకు ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏమనుందో. అతడు కదర్లో యోమేరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎరుగుంటూ రాజులోయ, దాని పేరు రాజులోయ, అది కింగ్స్ హైవే. రాజులోయ
అను షావే లోయ మట్టుకు బయలుదేరవచ్చును. వ్యాలీ ఆఫ్ షావే బ్రాకెట్లో ఉంది, ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి, బ్రాకెట్లో ద కింగ్స్ వ్యాలీ, అది కింగ్స్ హైవే అనమాట. రైట్, ఎందుకంటే అవి ప్రస్తుతం ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రియమైన మెథడ్. దిస్ ఈజ్ ఎ ఫోటోగ్రాఫ్, కింగ్స్ వ్యాలీ రూట్ అనమాట అది. నో దిస్ ఈజ్ ఆల్సో ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద సేమ్, దానికి సంబంధించినటువంటి రూట్. ఇది కింగ్స్ హైవే. ఫైన్, మెగిద్దో, నజరేతు, ఈ రెండు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇది రూట్, ఇది వియా మ్యారిస్ రూట్. ఈ వియా మ్యారిస్ రూట్లో కరెక్ట్ ఇక్కడ ఉంది చూడు మెగిద్దో, అక్కడ 3 ఖండాలను కలిపేటువంటి రూట్ అది. దాన్ని అరుణా పాస్ అంటారు, అరుణా పాస్ అంటారు. ఎందుకు ఒక చిన్న అక్కడ కర్మేలు పర్వత శ్రేణులు అవన్నీ. కర్మేలు పర్వతం తెలుసు కదా, మన ఏలియా ప్రవక్త చాలామంది బయలు ప్రవక్తలు చంపుతాడు, ఆ పర్వత శ్రేణులు అక్కడే ఉంటాయి. దానిలో నుంచి పోయేటువంటి అరుణా పాస్ అనేటువంటిది మెగిద్దోలో పోవాలి. అది 3 ఖండాలను కలిపేటువంటి పాస్, ఇటు యూరోప్ ఖండానికి, ఇటు ఆసియా ఖండానికి, కింద ఆఫ్రికా ఖండానికి పోయే దారి అనమాట. అక్కడ మెగిద్దో ఉన్నది. మెగిద్దో ఇది ఆ రూట్, అదే అది అరుణా పాస్. ఇది మెగిద్దో వ్యాలీ. ఈ మెగిద్దో అనేటువంటిది ఒక హిల్ ఏరియా అనమాట. ఈ కిందన్న రూట్లు ఉంటాయి. ఇది రాజులు అప్పుడు కనానీలు ఎక్కువగా ఆక్రమించుకున్న స్థలము. ఎవరైతే ఈ పర్టికులర్ ల్యాండ్లో ఉంటారో స్ట్రాంగ్ హోల్డ్గా, వాళ్ళు కింద పోయే వాళ్ళు ఎవరైనా సరే కంట్రోల్ చేసేటువంటి అధికారం ఉందన్నమాట. కాబట్టి ప్రపంచంలో ప్రియమైన మిత్రులు ఎక్కువ యుద్ధాలు జరిగిన ప్రాంతం ఏదనంటే అదే. ఆఖరి దినాల్లో ప్రకటన గ్రంథం ప్రకారం మేజర్ యుద్ధం హర్మెగిద్దో అనే యుద్ధం ఉంది కదా, అది కూడా అదే ప్రాంతంలో జరగనండి ప్రియమైన మిత్రులారా. కాబట్టి అసలు మెగిద్దో అంటే అర్థం ఏంటి? మెగిద్దో అంటే దళాల స్థలము, కిరీటాల ప్రదేశము, వధ, ఆయన శ్రేష్టమైన ఫలము, ఇవన్నీ కూడా మెగిద్దో అన్నటువంటి పదానికి ఉన్న అర్థాలు. మెగిద్దో ప్రాంత ప్రాముఖ్యత చూస్తే, ఒకప్పుడు కనానీయులు ఆక్రమించుకున్నటువంటి పట్టణము, యెహోషువ జయించినటువంటి పట్టణము, సొలొమోను మహారాజు తన రథములకు ఏర్పైన, అంటే సొలొమోను మహారాజుకు మిలిటరీకి బేస్గా మెగిద్దో పట్టణాన్ని పెట్టుకున్నాడు. మీరు అక్కడ నేను రెఫరెన్స్ ఇచ్చాను చూడండి. ఆ తర్వాత సిసిర్ అనేటువంటి వ్యక్తిని చంపుతారు కదా, దెబోరా, బారాకు, అతను కూడా చంపింది అదే ప్రాంతంలోనే. ఆ తర్వాత రాజు అయినటువంటి ఫరో జోసాయా రాజును చంపినటువంటి ప్రాంతం అదే. ప్రకటన గ్రంథం ప్రకారం హర్మెగిద్దోను యుద్ధం అక్కడే జరగబోతుంది. తర్వాత 1918లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు బ్రిటిష్ జనరల్ ఫీల్డ్ మార్షల్ అనమాట ఎడ్మండ్ అలెన్బీ, ఆయన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించినటువంటి ప్రాంతం కూడా అదే. అంటే ఆ ప్రాంతానికి యుద్ధాలు అనమాట, యుద్ధాలు బాగా మంచి ప్లెయిన్ ల్యాండ్స్, అక్కడే ఇజ్రాయెల్ వ్యాలీ ఉంటుంది, మంచి బాగా జరుగుతాయి యుద్ధాలు. కాబట్టి అది మెగిద్దో ప్రాంతం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చూడండి, ఆ బ్లూ కలర్ది పెట్టా కదా, ఆ బ్లూ కలర్ లైన్ ఒకటి పోయి చూడండి, అది యాక్చువల్గా వియా మ్యారిస్ రూట్. ఆ వియా మ్యారిస్ రూట్లో ఇది గలిలీ సముద్రము, ఇది యోర్దాన్ నది, ఇది కూడా మెగిద్దో ఏడుంది చూడండి. ఆ మెగిద్దోనికి ముందు ఈ ప్రాంతం అది లోయ, దాన్ని ఇజ్రాయేలు లోయ అంటాం. బైబిల్లో ఇజ్రాయేల్లో వధిస్తానంటాడు దేవుడు ఎప్పుడు కూడా. కాబట్టి కరెక్ట్గా ఆ కొండకి ఆ ముందు కింద చూడండి, ఇది మెగిద్దో ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి లోయ అది, దాన్ని ఇజ్రాయేలు లోయ అంటాము. రైట్, ఫైన్. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అక్కడ చూడండి, అదేంటో తెలుసా, అదే నజరేతు. నేను ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నానంటే, బాలుడైన యేసు నజరేతులో పెరిగినప్పుడు అది ప్రపంచ దేశ ప్రజలందరూ పోయే ప్రాంతం అది. ద కల్చర్స్, అది మెల్టింగ్ పాట్ లాంటిది అనమాట. ప్రపంచ నాగరికతలు ప్రజలు అందరూ పోయే ప్రాంతం. ఆ నజరేతు అనేటువంటిది కూడా ఒక కొండ పైన ఉంటుంది. దానికి ఒక పేరుంది, నిటారు కొండ అనమాట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువును చంపడానికి కూడా ఆ కొండ నుంచి తోయడానికి ఆయన తీసుకుపోతారు, ఆయన డిసప్పర్ వెళ్తారు చూడండి, ఆ కొండ అక్కడ. అంటే బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగినప్పుడు ఆయన ఎక్కడో ఎవరిని ఎదగలేదు. ఆయన అక్కడ ప్రపంచ దేశాల ప్రజలను, కల్చర్స్ను అన్ని చూస్తూనే ఎరిగాడు అనేటువంటి విషయం మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. ఎందుకంటే మెగిద్దో యువతులు ఉంటే, లోయ ఉంటే, అక్కడ కొండపైన అక్కడ నజరేతు అన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించి ఒక కొండ ఉంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుని కూడా అక్కడే వాళ్ళు చంపాలనుకుంటే అక్కడ ఆయన ఆ ఏరియాలో పెరిగాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రపంచ కల్చర్స్ అన్నీ తెలిసే ఉంటాయి. యు అండర్స్టాండ్? రైట్. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మనకు బైబిల్లో అన్ని జనుల గలిలీ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఐ విల్ ఫినిష్ వెరీ క్విక్లీ. ఓకే, బైబిల్లో అన్ని జనుల గలిలీ అని ఉంటుంది కదా. ఎందుకు అన్ని జనుల గలిలీ అన్నారు చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలను కూర్చుండని వారికి వెలుగులను. ఇక్కడ అన్యజనుడు నివసించు గలిలయ, అన్యజనుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే యెషయా గ్రంథంలో చూడవచ్చు. ఈ గలిలీ ప్రాంతం పైన ఉంది కదా, మీకు ఈ పిక్చర్ చూస్తే 3 భాగాలు: గలిలీ, సమరియా, జుడియా. దాంట్లో ఇదనమాట గలిలీ. కాబట్టి గలిలీ ప్రాంతం గుండా ఈ వియా మ్యారిస్ అనే రూట్ వెళ్తుంది, మెగిద్దాడు ఉంది, అక్కడ నజరేత్ ఉంది. కాబట్టి చాలా మంది ప్రపంచ దేశాలు అక్కడ కలవడం వలన అన్ని దేశాల ప్రజలు ఆ ప్రాంతంలో జీవించేవాళ్ళు. అందుకనే దాన్ని అన్యజనుల గలిలీ అయిపోయింది. యు అండర్స్టాండ్? ఎందుకు అన్యజనుల గలిలీ ఆ విధమైన భాషను ఉపయోగించారంటే, అక్కడ అంతర్జాతీయ వర్తకు రూటు పోతుంది, అన్ని ఖండాల ప్రజలు అక్కడికి వస్తున్నారు, వాళ్ళు రావడమే కాకుండా అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి అన్యజనుల కల్చర్ ఎక్కువగా అఫెక్ట్ చేసింది వాళ్ళని, అక్కడ ఉన్నారు. కానీ మీరు కిందకు వస్తే యూదా ప్రాంతం ఉంటుంది, యెరూషలేము, అవి కొండ మీద ఉన్నాయి, ఎవరు రారాడకు. చూడండి, వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు అన్నమాట, మతంలో నిష్ఠాగరిష్ఠులు. అందుకనే మొత్తం ఫరిసయ్యులు వీళ్ళందరూ ఆడే ఉంటారు. కానీ గలిలీ నుంచి యేసుక్రీస్తు ప్రభుత్వం వాళ్ళకి షాక్. ఈయనెవరు గలిలీ ప్రాంతం నుంచి మనకు చెప్పడానికి వస్తున్నాడు? అసలు ఎవరైనా అంటుంటారు కదా, ఎవరైనా నేర్చుకుంటారు, నా దగ్గర నేర్చుకోవాలంటుంటారు చూడండి కొంతమంది, అట్లాంటి వాళ్ళు. ఈయనెవరు పైనుంచి వస్తున్నాడు, అన్ని జిల్లాల గల నుంచి వస్తున్నాడు, ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉండేది. ఇట్ వాస్ షాకింగ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఒక షాక్ అనమాట. గలిలీ నుంచి వచ్చి మనకెవరు ఆ వాక్యం చెప్పేది? రైట్. కాబట్టి అన్ని జిల్లాల గలిలీ ఆ ప్రాంతం ఎందుకు వచ్చిందంటే, బికాస్ పీపుల్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ వర్ కమింగ్ దేర్ అండ్ స్టేయింగ్. రైట్. ఒక వాగ్దాన దేశం సరిహద్దులు ఒకసారి చూద్దాం మనం, ఎందుకంటే మన టాపిక్ వచ్చి వాగ్దాన దేశం కదా. అంటే ఆ రోజుల్లో బిబ్లికల్ రెఫరెన్సెస్ ప్రకారము చూడండి, ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీశాను. మీకు బిబ్లికల్ రెఫరెన్స్లో ఉత్తరాన వస్తే లెబానోను పర్వతాలు, సిరియా, యూఫ్రటీస్ నది, ఎందుకంటే యూఫ్రటీస్ నది ఆ పైనుంచి వస్తుంది అనమాట. రైట్. ఆ తర్వాత తూర్పును చూస్తే యూఫ్రటీస్ నది, మెసొపొటేమియా ఉంది కదా, అక్కడ వరకు. తర్వాత దక్షిణాన్ని చూస్తే కింద పక్క ఎర్ర సముద్రము, తర్వాత గాజా వరకు. ఆ ఈజిప్ట్ నది అని అక్కడ నైలు నది కాదు అని రాశాను చూడండి. ఈజిప్ట్ నది అని ఉంది, కానీ బ్రాకెట్ అది నైలు నది కాదు. అంటే ఒక నది ఉందంట, నైలు నది అనేటువంటిది ఈజిప్ట్లో ఉంటుంది. దానికంటే ముందు ఈ షూరు మార్గం నుంచి ఈజిప్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు, నేను షూరు తర్వాత మ్యాప్లో చూపిస్తాను, ఈజిప్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు సీజనల్గా ప్రవహించే ఒక నది ఉందంట. సీజనల్గా అంటే కొన్ని సీజన్స్లో అది వస్తుంది. యాక్చువల్గా ఇజ్రాయెల్లో వింటర్ సీజన్లో వర్షాలు పడతాయి. ఇజ్రాయెల్లో నేను నా స్టడీస్ ప్రకారం వింటర్ సీజన్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ఎప్పుడైతే వర్షాలు పడినా కొన్ని వాగులు వంకలు పారుతాయి కదా, అప్పుడు పారేటువంటి ఒక నది ఉంది, దాన్ని ఈజిప్ట్ నది అని పిలిచేవాళ్ళు. అక్కడి వరకు హద్దు అనమాట. ఆ తర్వాత పడమర చూస్తే మనకు తెలుసు కదా, మధ్యధరా సముద్రం. ఇవి సరిహద్దులు. కానీ ఇంత ఉంది కదా, కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇజ్రాయెల్ యాక్చువల్గా ఈ బౌండరీస్లో లేదు. ప్రేమ ఇజ్రాయెల్ చాలా తక్కువ ల్యాండ్, చాలా. కానీ దేవుడు వాగ్దానం చేసిన సరిహద్దులు అప్రాక్సిమేట్గా, దిస్ ఆర్ ఆల్ అప్రాక్సిమేట్. ప్లీజ్ డోంట్ టేక్ దెమ్ హార్డ్ అండ్ ఫాస్ట్. ఎందుకంటే బైబిల్లో చాలా రకరకాల బౌండరీస్ ఉన్నాయి. వాటన్నిటినీ సమీకరించినప్పుడు ఈ విధంగా మనం ఇవ్వచ్చు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం మాత్రం అంత లేదు, చాలా స్మాల్ ల్యాండ్. దే ఆర్ ఫైటింగ్ ఈవెన్ ఫర్ దట్ ల్యాండ్. ఇసి భవిష్యత్తులో యాక్చువల్గా ఒక్క దావీదు, సొలొమోను మహారాజు వాళ్ళిద్దరి పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం మ్యాక్సిమం ల్యాండ్ని ఇజ్రాయెల్ పొసెస్ చేసింది చూడండి. మ్యాక్సిమం ల్యాండ్ని పొసెస్ వాళ్ళు రాజ్యంగా కలిగి ఉన్నారు వాళ్ళ పీరియడ్లో. ఆ తర్వాత ఇంకెవరి పీరియడ్లో కూడా అంత ల్యాండ్ లేదు. రైట్. ఓకే, ఒకసారి ఇంత చదివాం కదా, భారత్ నుంచి ఇజ్రాయెల్ దేశం ఏడుందో ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే మన దేశం నుంచి చూస్తుంటే బాగుంటుంది ఇజ్రాయెల్ ఎక్కడని. ఇది కూడా భారతదేశం కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ ఇజ్రాయెల్ దేశము. కాబట్టి మనము ఇది బాంబే అనుకోండి, ఈ సముద్ర మార్గం నుంచి పోతే ఇక్కడ పర్షియన్ గల్ఫ్. మీరు కానీ ఈ దారిని పోయారనుకోండి, ఇది ఎర్ర సముద్రం. ఇప్పుడు మళ్ళీ ఎర్ర సముద్రంలో మనోళ్ళు సైన్యాన్ని దించారు. అక్కడ యెమెన్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు, హౌతీస్, ఆ మార్గం ఇప్పుడు గాజాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది కదా, ఈ ఎర్ర సముద్రం మార్గం. ఎర్ర సముద్రం మంచి వాణిజ్య రూట్ అనమాట. అయితే ఇజ్రాయెల్ని వంక పెట్టేసి ఇక్కడ యెమెన్ ప్రాంతానికి సంబంధించినటువంటి యెమెన్ వాళ్ళు ఇక్కడ కింద ఉంటారు, ఇక్కడ ఆ కింద ఉంటారు, సౌదీ అరేబియా కిందకు వస్తే ఉంటారు. ఓకే, వాళ్ళు హౌతీస్ అంటారు. వాళ్ళు అన్ని షిప్పుల్ని పేల్చేయడము, లేకపోతే వాటిని పైరేట్స్ అనమాట తీసుకుపోవడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు భారతదేశం సైన్యాన్ని పంపించింది, పాకిస్తాన్లో పంపించారు. తర్వాత వాళ్ళని అటాక్ చేయడానికి
రష్యా, అమెరికా వాడు కూడా వాళ్ళ సైన్యాన్ని పంపించినట్టు నిన్న న్యూస్లోనే చూశాను నేను. ఓకే, సో ఇది భారతదేశం నుంచి. కాబట్టి భారతదేశం ఎక్కడుంది? తూర్పునుంది. ఇజ్రాయెల్ దేశం తూర్పు వైపున ఉంది భారతదేశము. ఈ భారతదేశం నుంచి కొంచెం పైకి పోతే మనకి చైనా. ఎందుకు ఇది చెప్పాలంటే, యూఫ్రటీస్ నది ఎండిపోతే తూర్పు దేశపు రాజులు వస్తారు అది ఉంది కదా. కాబట్టి ఈ తూర్పు వైపున ఏ రాజులు ఉన్నారో మనం తెలుసుకోవాలి ప్రియమైన మిత్రులారా. రైట్, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఐఎమ్ అబౌట్ టు ఫినిష్. 13 పాయింట్కి వచ్చి మీకు 2 పాయింట్లు ఉన్నాయి. ఐ విల్ ఫినిష్ ఇట్. ఓకే, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు చూడండి. ఇక్కడ ఈజిప్ట్ దక్షిణాన. నేను ఎందుకు ఈజిప్టు చెప్పానంటే, అక్కడ మన వాళ్ళు అంటే ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. అక్కడ ఒక మహా సామ్రాజ్యం. ఇక్కడ అషూర్. తర్వాత ఈ నార్థర్న్ ఇజ్రాయెల్ని అంటే ఉత్తర భాగంలో 10 గోత్రాలు ఉన్నారు కదా, వాళ్ళు అషూరులు పట్టుకుపోయారు. అక్కడ వాళ్ళు ఉండేది. ఇక్కడ ఇరాక్ బబులోను వాళ్ళు. తర్వాత ఈ దక్షిణ ప్రాంతం 2 గోత్రాలు ఉన్నారు కదా, యూదా బెన్యామిన్, వీళ్ళు బబులోను వాళ్ళు పట్టుకుపోయారు. ఆ తర్వాత గ్రీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి, అలెగ్జాండర్ వాళ్ళు. ఆ తర్వాత రోమీలు వాళ్ళది. మీరు గమనిస్తే ఈ మేజర్ రాజ్యాలన్నీ కూడా అక్కడ ఇజ్రాయెల్ ఒక బ్రెడ్ పీస్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే వియా మ్యారిస్ ఆ రూట్ అటు పోతుంది కదా, వాళ్ళైనా ఇటే పోవాలి. యాక్చువల్గా ఫైట్ ఎప్పుడు ఇజ్రాయెల్తో కాదు తెలుసా, ఫైట్ ఎప్పుడు ఈజిప్ట్కి అషూర్కి, లేకపోతే బబులోనికి, అషూర్కి, రోమ్కి, వీళ్ళకి ఫైట్ ఇజ్రాయెల్కి కాదు. కానీ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ పడిపోవాల్సిందే. అందరూ కలిసి వచ్చేది మెగిద్దన్లో కూర్చొని మళ్ళీ యుద్ధాలు చేసేది. కాబట్టి ఇజ్రాయెల్ బికమ్ జస్ట్ లైక్ శాండ్విచ్ అనమాట వీళ్ళందరికీ. యూ అండర్స్టాండ్? అందుకని బాగా యుద్ధాలు జరిగే ప్రాంతం చూడండి ఇజ్రాయెల్ ప్రాంతం. ఓకే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లొకేషన్. జియోగ్రఫికల్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ లొకేషన్ యు సీ. రైట్, సో ఇక్కడ సౌదీ అరేబియా ఉంది, ఇక్కడ మనకి పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి మన పాకిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, అటు అషూరు లేకపోతే సౌదీ అరేబియా. ఎవరు కూడా సౌదీ అరేబియా నుంచి ప్రయాణం చేయరు. కారణం ఏంటంటే గ్రేట్ డెజర్ట్, టెరిబుల్ డెజర్ట్, సిరియన్ డెజర్ట్ అంటారు. ఆ ప్రాంతంలో ప్రయాణం చేయరు ఎవరైనా సరే. ఈ మెసపోటేమియా ఉంది కదా, ఫర్టైల్ క్రెసెంట్ అని, ఆ రూట్లో వెళ్తారనమాట. రైట్, తర్వాత మనకు వార్తల్లో ఎక్కువగా నియర్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ ఈ పదాలు ఎక్కువ వింటుడు. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడైతే పదాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కువగా వినేది ఏంటంటే మిడిల్ ఈస్ట్ అనమాట వార్తల్లో. కాబట్టి వార్తల్లో ఈ పదాలను ఎలా అర్థం చేసుకోవాలి? సమ్ టైమ్స్ కొన్ని ఆర్టికల్స్లో 3 పదాలు ఉన్నాయి, నియర్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్. హౌ టు అండర్స్టాండ్ ఈ పదాలు ఏంటి అసలు ఇవి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇజ్రాయెల్ దేశం ఉంది, అక్కడ పైన రోము, గ్రీస్ ఉన్నారు చూడండి, అది వెస్ట్ అనమాట. ఇది వెస్ట్ అంటే యూరోప్ ఖండము. కాబట్టి వాళ్ళు ఈ యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళు ఈ తూర్పు దేశంలో వాళ్ళకైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని నియర్ ఈస్ట్ అన్నారు. ఇదంతా ఈస్టే ఎవరికి? ఈ వెస్ట్రన్ కంట్రీస్కి. ఆ రోము, గ్రీస్, ఇంకా ఆ తర్వాత ఉంటారు, అందరూ ఉంటారు అక్కడ. బ్రిటన్, జర్మనీ అవన్నీ అటే. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నియర్ ఈస్ట్ అన్నారు. ఎందుకంటే ఇది వాళ్ళకి దగ్గరగా ఉంది. ఆ రోమ్కి, గ్రీస్ దగ్గర, అది నియర్ ఈస్ట్ అన్నారు. వాళ్ళకు కొంచెం దూరంగా పోతే వాళ్ళు ఏమన్నారంటే దాన్ని మిడిల్ ఈస్ట్ అన్నారు. ఇంకొంచెం దూరంగా పోతే వాళ్ళు ఏమన్నారు, దాన్ని ఫార్ ఈస్ట్ అన్నారు. ఓకే, ఇవి అయితే ఈ పదాలు అంత ఎక్కువగా ఇప్పుడు ఉనికిలో లేవు. కానీ ఎక్కువగా ఉనికిలో ఉన్నటువంటి పదం ఆ నియర్ ఈస్ట్ని, మిడిల్ ఈస్ట్ని కలిపి మిడిల్ ఈస్ట్ అన్నారు. ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా మిడిల్ ఈస్ట్ అంటే ఆ భూభాగం అనమాట. అందులో ఏం కంట్రీస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవన్నమాట అక్కడ ఉన్నటువంటి కంట్రీస్. కాబట్టి మీరు ఇజ్రాయెల్ని చూడండి, ఇజ్రాయెల్ కింద గాజా, పైన లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యుఏఈ, ఒమన్, యెమెన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇదంతా ఇప్పుడు. సో మిడిల్ ఈస్ట్ అంటే ఇదనమాట. రైట్, సో ద లాస్ట్ వన్. ఓకే, ద లాస్ట్ పాయింట్. ఈ ప్రాంతంలో ప్రధానమైన రాజ్యాలు చాలా ఉన్నాయి, బట్ అట్లీస్ట్ మన వరకు మనం గమనించాల్సిన రాజ్యాలు ఏంటంటే ఇది కనాను. దీన్ని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, కనాను. రైట్, ఇక్కడ హిత్తీలు ఉన్నారు, ఇక్కడ ఈజిప్టు, అషూర్ వాళ్ళు, బబులోను వారు, పర్షియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చారు. కనానీయులు అంటే యాక్చువల్గా 10 రకాల ట్రైబ్స్ ఉన్నారు. మనం సాధారణంగా 7 రకాలు అంటాం, కానీ 10 రకాలు దేవుడు చెప్తాడు అబ్రహాంకి. ఆ 10 రకాలు వీళ్ళు అనమాట. కేనీయులు, కనిజీలు, కద్మోనీయులు, హిత్తీలు, పెరిజీలు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీలు, యెబూసీలు, 10 రకాల జాతులందరూ వీళ్ళందరూ కనాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, సో ఐ మీన్ దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ బిఫోర్ యూ. ఈ మిడిల్ ఈస్ట్ అన్నటువంటి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఎందుకు ఈ విషయాలు మీకు తెచ్చానంటే, వాక్యం చదివేటప్పుడు కొంచెం లోతుగా అవగాహన కలిగి ఉండొచ్చు అన్నటువంటి ఉద్దేశం పైన. సో నా నెక్స్ట్ సెషన్లో నేను ఐ విల్ టేక్ యూ డైరెక్ట్లీ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ అబ్రహాం, మన పేట్రియార్క్స్.
అండ్ వాళ్ళ విశ్వాస యాత్ర అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం. లెట్స్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ బిఫోర్ వి బ్రేక్ ఫర్ టీ బ్రేక్. అండ్ మీకు టీ బ్రేక్ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 ఉన్నాయి. సమయం ఉంటే చేయండి, లేదా తర్వాత నేను మీకు చెప్తాను బిట్స్. రైట్, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మీకు వందనాలు నాయన. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. పాలస్తీనా దేశం గురించి, మిడిల్ ఈస్ట్ గురించి కొన్ని విషయాలు, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే విధంగా కొన్ని విషయాలు ధ్యానించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి వందనాలు. మా ముందున్నటువంటి సెషన్స్ని కూడా మీకు అప్పచెప్పుకుంటూ నాయన ఎక్కడ కూడా దోషపూరితమైనటువంటి మాటలు లేకుండా ఆత్మ సహాయంతో నాయన ఈ విషయాలను పంచుకోవడానికి కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.